హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఈ కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 25 టెస్ట్ సిరీస్లను కూడా ఈ యొక్క మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. ఓకే, సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకుంటే, ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సును కండక్ట్ చేయడం జరుగుతుంది మన ఇండియాలో. ఇది వర్చువల్గా జరుగుతున్నటువంటి సమ్మిట్ అనమాట. సో చౌకైన సుస్థిరమైనటువంటి శుద్ధ ఇంధనాలను వేగవంతం చేయడం పైన, సోలార్ విద్యుత్తులో తదుపరి తరం టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ని ఆవిష్కరించడం పైన ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సును ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ ఏజెన్సీ, ఈరోజు ఇండియాలో ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇదే వేదిక పైన సోలార్ టెక్నాలజీపై అంతర్జాతీయ జర్నల్, ఇంటర్నేషనల్ జర్నల్ని కూడా సోలార్ టెక్నాలజీ పైన ఆవిష్కరించడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్లో భాగంగా. అయితే వర్చువల్గా జరుగుతున్నటువంటి ఈ సమ్మిట్కి దాదాపు 149 దేశాల నుంచి 26,000 మంది పార్టిసిపెంట్స్ దీనిలో పార్టిసిపేట్ అవుతున్నారు. అండ్ ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా, ఈ యొక్క సమ్మిట్కి అసెంబ్లీ ప్రెసిడెంట్గా కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే సింగ్ గారు వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ కాబట్టి అది వర్చువల్గా జరుగుతున్నటువంటి సమ్మిట్. అండ్ దీనికి ఎవరు అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అండ్ దాంతోపాటు దీనిలో ఏం డిస్కస్ చేశారనేటువంటి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్, ఐపీఓకి ఎల్ఐసి. ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. జనరల్గా స్టాక్ మార్కెట్లో మనం లిస్ట్ అవుతున్నప్పుడు మొట్టమొదటగా ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అయిన తర్వాత తన యొక్క కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ని, వాటాని పబ్లిక్కి ఆఫర్గా చేయడమే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. అంటే తన యొక్క కంపెనీలో వాటాలు అమ్మడానికి మొట్టమొదటిగా తీసుకొచ్చేటువంటి ఆఫరే ఈ యొక్క ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు అనమాట. సో ఈ విధంగా ఐపీఓకి ఎల్ఐసిని తీసుకురావాలి అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ భావించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే కరోనా కారణంగా గవర్నమెంట్కి రాబడి అనేటువంటిది తగ్గడం, అండ్ దాంతోపాటు ప్రజెంట్ బడ్జెట్ లోటు కూడా మరింతగా పెరిగిపోవడంతో ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి 100% వాటాలో దాదాపు 25% దశల వారీగా విక్రయించాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించడం అనేది జరిగిందనమాట. అయితే ఈ విధంగా ప్రభుత్వము తన వాటాను అమ్మాలి అనుకుంటే, ఎల్ఐసిలో ఉన్నటువంటి తన వాటాని అమ్మాలి అనుకుంటే కనుక దీన్ని ఫస్ట్ క్యాబినెట్ ఆమోదించడం అనేటువంటి జరగాలి. ఆమోదించిన తర్వాత ఎల్ఐసి యాక్ట్ 1956, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ 1956 యొక్క చట్టానికి సవరణ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది పార్లమెంట్లో. అయితే లాభాలు విలువ పరంగా, ప్రాఫిట్స్ అండ్ వాల్యూ పరంగా దాదాపుగా విలువ పరంగా 8 లక్షల నుంచి 10 లక్షల కోట్ల విలువ ఉన్నటువంటి ఈ యొక్క ఎల్ఐసి యొక్క వాల్యూలో 25% అని కనుక అమ్మాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తే దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయల వరకు కేంద్రానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే డబ్బులు సమకూరేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలా మంచి స్థాయిలో అటు లాభాల పరంగా ఇటు వాల్యూ పరంగా చాలా మంచి స్థాయిలో ఉన్నటువంటి ఎల్ఐసిని ఐపీఓకి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి తీసుకువస్తే మన ఇండియాలో ఇదే అతిపెద్ద ఐపీఓ అయ్యేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి యొక్క ఇన్స్టిట్యూషన్స్ని, యొక్క ఆర్గనైజేషన్స్ని
ప్రైవేటైజ్ చేయడం వల్ల మన ఇండియన్ ఎకానమీకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది అనే విధంగా మేబీ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఎందుకంటే రీసెంట్గా హెచ్ఏఎల్లో కూడా తనకున్నటువంటి వాటాను అమ్మాలి అని చెప్పేసి గవర్నమెంట్ భావించడం జరుగుతూ వస్తుంది కదా. సో ఇప్పుడు ఎల్ఐసిలో కూడా వాటాలు అమ్ముదామని చెప్పేసి చూస్తుందన్నమాట. మన మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి యొక్క ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాటాల్ని గవర్నమెంట్ అమ్మితే అది మన యొక్క పీపుల్ పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని అండ్ ఎకానమీ పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ స్క్రామ్ జెట్ యొక్క టెస్టింగ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా పరీక్షించడం అనేది జరిగిందనమాట. స్క్రామ్ జెట్ ఇంజన్ ఏంటి అంటే శత్రువు పైన మెరుపు వేగంతో విరుచుకుపడేటువంటి భవిష్యత్తు తరం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ క్షిపణులు, మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వైమానిక వ్యవస్థల యొక్క రూపకల్పన దిశగా మన ఇండియా ఒక కీలకమైనటువంటి ముందడుగును వేయడం జరిగింది డిఆర్డిఓ యొక్క కృషితోటి. సో ఏంటి అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి డెవలప్ చేసినటువంటి ధ్వని కన్నా సౌండ్ కన్నా దాదాపు 6 రెట్లు వేగంగా దూసుకెళ్లేటువంటి హెచ్ఎస్టి డివి హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ వెహికల్. హెచ్ఎస్టి డివి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది, అబ్రివేషన్ గుర్తుంచుకోండి. సో ఈ యొక్క హెచ్ఎస్టి డివి హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ వెహికల్ని ఒడిశాలోని వీలర్ ఐలాండ్లో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం లాంచింగ్ కాంప్లెక్స్ నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది డిఆర్డిఓ. సో ఇదేంటి అంటే దాదాపు ధ్వని వేగం కన్నా అంటే సౌండ్ వెళ్తున్నటువంటి స్పీడ్ కన్నా 6 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్ళేటువంటి టెక్నాలజీ అనమాట. సో ఈ యొక్క హెచ్ఎస్టిడివి హైపర్సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ స్క్రామ్ జెట్ అనేటువంటి సాంకేతికతతోటి ఈ హెచ్ఎస్టిడివిని ఏంటి హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ వెహికల్ని హైపర్సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ స్క్రామ్ జెట్ టెక్నాలజీ తోటి డిఆర్డిఓ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు క్షిపణులలో మన ఇండియా రామ్ జెట్ అంటే మ్యాక్ 3 స్పీడ్ తోటి, మ్యాక్ 3 అంటే ధ్వని కన్నా 3 రెట్లు అధిక వేగంతో ప్రయాణం చేసేటువంటి రామ్ జెట్ ఇంజన్ని వాడుతున్నది ఇప్పటివరకు మిసైల్స్లో. అయితే దీంట్లో మాత్రము స్క్రామ్ జెట్ అంటే ధ్వని కన్నా 6 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించేటువంటి వీలున్నటువంటి ఇంజన్ని యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో ఇది సెకనుకు 2 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే ఒక్క సెకండ్లో 2 కిలోమీటర్ డిస్టెన్స్ని ఇది రీచ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో తద్వారా హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని అభివృద్ధి చేసేటువంటి సత్తా ఉన్నటువంటి అమెరికా, రష్యా, చైనాల సరసన మన ఇండియా కూడా చేరడం జరిగింది. సో టెక్నికల్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్. ఎగ్జామ్లో మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గమనించండి. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి ఈ యొక్క స్క్రామ్ జెట్ వల్ల అంటే కేవలం సౌండ్తో పోలిస్తే 6 టైమ్స్ ఎక్కువ స్పీడ్తో వెళ్ళడమేనా అని అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించుకుంటే ఈ స్క్రామ్ జెట్ టెక్నాలజీని మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అగ్ని కానీ బ్రహ్మోస్లో కానీ వాడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో దీని ద్వారా శత్రువులు మనపైన అటాక్ చేయడానికంటే ముందే వాళ్ళ యొక్క మిసైల్స్ని మనం ధ్వంసం చేయడానికి, వాళ్ళ యొక్క వాళ్ళ యుద్ధ భూమిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ట్యాంక్స్ని కానీ వాళ్ళ యొక్క ఆర్మీని కానీ డిస్ట్రాయ్ చేయడానికి ఇది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు వాతావరణంలోని ఆక్సిజన్ని ఈ యొక్క టెక్నాలజీ ద్వారా స్క్రామ్ జెట్ టెక్నాలజీ ద్వారా వినియోగించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వెదర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని వినియోగించేటువంటి అవకాశం ఉండడంతో ఇంకా స్పెషల్గా ఆక్సిజన్ని మోసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది దీంట్లో ఉండదు. అండ్ ఇంజన్లో తిరిగేటువంటి భాగాలు ఏమీ ఉండవు కాబట్టి రాకెట్లలో వాడుతున్నటువంటి టర్బోజెట్ల కంటే సులువుగా వీటిని మనం తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ప్రతి లీటర్ ఇంధనానికి ఈ ఇంజన్లు అందుకునేటువంటి వేగము సాధారణ వాటికంటే చాలా ఎక్కువ, స్పీడ్ అనేటువంటిది చాలా చాలా ఎక్కువ. అండ్ వేగం ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు ఇకపైన చౌకగా మారేటువంటి అవకాశం కూడా ఈ యొక్క స్క్రామ్ జెట్ టెక్నాలజీని వాడటంతో
చాలా తేలికగా అండ్ చౌకగా మారేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో ఇవి బెనిఫిట్స్ దీనివల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఫస్ట్ టైం వరల్డ్‌లో ఎవరు దీన్ని తయారు చేశారు అంటే యాక్చువల్‌గా సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అప్పట్లో ఇక స్క్రామ్‌జెట్ టెక్నాలజీని డెవలప్ చేద్దామని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ప్రయత్నం చేశాయి. కానీ మొట్టమొదటిసారి 1991లో 1991 సంవత్సరంలో రష్యా ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత 2007 సంవత్సరంలో నాసా, అమెరికాకు చెందినటువంటి నాసా అండ్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్ ఇవి రెండు కూడా జాయింట్గా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి స్క్రామ్జెట్ ఇంజిన్ ద్వారా దాదాపు మ్యాక్ 10 అంటే ఏంటి, ధ్వని కన్నా 10 రెట్ల ఎక్కువ వేగంతో వెళ్ళే విధంగా టెక్నాలజీని సాధించడం జరిగింది నాసా అండ్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్. సో ఈ విధంగా మనకంటే అడ్వాన్స్డ్గా నాసా ఉండడం అనేటువంటిది జరిగింది. బట్ ఈ యొక్క టెక్నాలజీ ఉన్నటువంటి మిగతా 3 దేశాలైనటువంటి యుఎస్ఏ, యుఎస్ఏ, రష్యా అండ్ చైనా వీటి యొక్క సరసన ఇప్పుడు ఇండియా కూడా నిలవడం అనేది జరిగిందనమాట. సో మనం డిఆర్డిఓకి ఈ విధంగా ఫండింగ్ చేయడంతో అది కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇన్నోవేటివ్గా తయారు చేస్తుంది అండ్ మన యొక్క భారతదేశానికి అటు టెక్నికల్గా ఇటు రక్షణ పరంగా చాలా మంచి సహకారాన్ని అందిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది దేశ విద్యా విధానం అని చెప్పేసి అంటున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు. సో ఏంటి నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి కేవలం ఇది ఒక ప్రభుత్వ విధానం కాదు, ఇది మొత్తంగా మన భారతదేశానికి చెందినటువంటి విద్యా విధానం అని చెప్పేసి మోడీ గారు పేర్కొనడం అనేది జరిగిందనమాట. రోల్ ఆఫ్ ఎన్ఈపి ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి అంశం పైన జరిగినటువంటి గవర్నర్ల యొక్క సదస్సులో ప్రధానమంత్రి మోడీ గారు ప్రసంగిస్తూ స్వాలంబన భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అండ్ 21వ శతాబ్దపు నాలెడ్జ్ ఎకానమీ హబ్గా, సో 21st సెంచరీకి సంబంధించి నాలెడ్జ్ ఎకానమీ హబ్గా మన ఇండియా నిలిచేందుకు ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడాను మన ఎన్ఈపిని చూసి భారత్లో తమ యొక్క కేంద్రాలను ప్రారంభించే విధంగా అవి కూడా ఆలోచన చేస్తున్నాయి అండ్ వాటికి అనుగుణంగా కూడా ఎన్ఈపిలో మనం అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పేసి మోడీ గారు పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఇదే సమ్మిట్లో మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు మాట్లాడుతూ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి జీడిపిలో యుఎస్ఏనేమో 2.8%, సౌత్ కొరియానేమో 4.2%, ఇజ్రాయిల్ ఏమో 4.3% నిధుల్ని కేటాయిస్తున్నాయి వాటి యొక్క జీడిపిలలో. కానీ మన ఇండియా మాత్రము కేవలం 0.7% మాత్రమే నిధుల్ని కేటాయిస్తుంది. దీన్ని ముందు మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు చెప్పడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ కిరణ్ ఏంటి, కిరణ్ అనేటువంటి ప్రోగ్రామ్ గురించి మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ మళ్ళీ చూసుకుంటే ప్రజలలో ఉండేటువంటి ఒత్తిళ్ళతోటి తలెత్తేటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బందుల్ని, సో వీటిని తొలగించడం కోసము కేంద్ర ప్రభుత్వము కిరణ్ అనేటువంటి పేరుతోటి ఫ్రీగా ఉచితంగా సహాయం అందించడానికి, సలహాలు అందించేందుకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ప్రారంభించడం జరిగిందనమాట. అదేంటి 1800599019 అనేటువంటి నెంబర్ తోటి హెల్ప్ లైన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏంటి అంటే దాదాపు 13 భాషలలో ఏమేమిటి, తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ సహా 13 ఇండియన్ లాంగ్వేజెస్లో వాళ్ళు కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందనమాట. ఎవరైనా ప్రెషర్ ఫీల్ అవుతే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయొచ్చు. అక్కడ ఉండేటువంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. బట్ ఇది ఒక ఫ్రీ అన్నమాట, కంప్లీట్గా ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఇది. కానీ ఇంకోటి ఎగ్జామినేషన్లో మాత్రం డెఫినెట్గా ఈ యొక్క నెంబర్ పైన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మానసికపరమైనటువంటి ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ఏ పేరుతోటి ప్రారంభించబడింది అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఆ పేరు కిరణ్. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇది రీసెంట్గా కొన్ని గణాంకాలని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అవి ఏంటి అంటే ఈ గణాంకాల ప్రకారం మన ఇండియాలోకి 2019-20 చివరి యొక్క 6 నెలలలో
2019-20 లాస్ట్ 6 మంత్స్ అనమాట. ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ 6 మంత్స్‌లో వచ్చినటువంటి ఎఫ్‌డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఈ యొక్క ఎఫ్‌డిఐలలో మన తెలంగాణ స్టేట్ ఏమో 8థ్ పొజిషన్‌లో అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ 10థ్ పొజిషన్‌లో నిలవడం అనేటువంటిది జరిగింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ యొక్క గణాంకాలలో. సో, దేశంలో ఈ యొక్క చివరి 6 నెలల కాలంలో, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ గత 6 నెలల కాలంలో దాదాపుగా 1,71,558.77 కోట్లు ఎఫ్‌డిఐలో రావడం జరిగింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకు 30.35% ఎఫ్‌డిఐలు రాగా, సెకండ్ ప్లేస్‌లో కర్ణాటక ఉంది 17.92, థర్డ్ ప్లేస్‌లో ఢిల్లీ 16.6% తోటి టాప్ 3 పొజిషన్స్‌లో ఉండగా, తెలంగాణ స్టేట్ ఏమో 8థ్ పొజిషన్‌లో అండ్ మన ఏపీ ఏమో 10థ్ పొజిషన్‌లో నిలవడం జరిగింది. మరి తెలంగాణ స్టేట్‌కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే 2.84%. ఈ యొక్క టోటల్ ఎంత 1,71,558.77 క్రోర్స్‌లో తెలంగాణకు ఉన్నటువంటి వాటా 2.84% కాగా, ఆంధ్రప్రదేశ్‌కి 0.86% ఎఫ్‌డిఐలో రావడం అనేది జరిగింది. సో, డెఫినెట్‌గా క్వెషన్ వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్, కేవీ కామత్ కమిటీ. ఏంటి కేవీ కామత్ కమిటీ ఎవరేశారు అంటే, కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ 19కి సంబంధించినటువంటి ఒత్తిడి రుణాల పరిష్కారానికి, సో ఒత్తిడి రుణాల యొక్క పరిష్కారానికి అవసరమైన ఆర్థిక పరిమితులపై సిఫారసులు చేయడానికి ఆర్బీఐ యొక్క కేవీ కామత్ గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, ఈ యొక్క కమిటీ తన రిపోర్ట్ని ఆర్బీఐకి సమర్పించింది. ఈ నివేదికలో ఏం చెబుతుంది అంటే, రుణాల యొక్క పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక. సో, ఈ యొక్క రుణాల యొక్క పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ఏదైతే ఉందో దీన్ని ఖరారు చేసే ముందు, కన్ఫర్మ్ చేసే ముందు 5 ఆర్థిక నిష్పత్తులను అండ్ రంగాల ఆధారిత పరిమితులను, సో రుణ సంస్థలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి కేవీ కామత్ కమిటీ సూచించడం జరిగిందనమాట. సో, మరి ఇవి ఆ 5 ఆర్థిక నిష్పత్తులు, అవి మెయిన్ పాయింట్స్ ఏంటి అని చూసుకుంటే, బయటి బకాయిలు లేదా సర్దుబాటు చేసినటువంటి నికర విలువ. సో, సర్దుబాటు చేసినటువంటి నికర విలువ ఆర్ బయట ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి అప్పులు, అండ్ మొత్తం రుణం లేదా ఎబిటా, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్తులు, అప్పుల యొక్క నిష్పత్తి, అండ్ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో. లాస్ట్ వన్ వచ్చేసి యావరేజ్ డెట్ సర్వీస్ కవరేజ్ నిష్పత్తి అనమాట. సో, ఈ యొక్క 5ంటిని మీరు ప్రమాణంగా తీసుకోండి. అండ్ వీటి ప్రకారమే రుణ సంస్థలు వాళ్ళకు రుణాల యొక్క పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది చేయడానికి మీరు ప్లాన్స్ని వేసుకోవాలని చెప్పేసి కేవీ కామత్ కమిటీ సూచించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కమిటీని ఎవరేశారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, నదులకు జీవం అడవులకు రక్షణ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయబోతుంది. యాక్చువల్గా దేనికోసం అంటే, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రధాన నదులను సంరక్షించడానికి, వాటిని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం డెహ్రాడూన్ కేంద్రంగా ఉన్నటువంటి పనిచేసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ICFRE, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థకు ఒక DPR, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించమని చెప్పేసి ఆదేశించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఏం చేస్తారు అంటే, మన యొక్క కృష్ణా, గోదావరి నదులతో సహా 13 జీవనదులను సంరక్షిస్తూ వాటి యొక్క పరివాహం వెంబడి, సో అవి పుట్టినటువంటి పాయింట్ నుంచి సముద్రంలో కలిసేటువంటి పాయింట్ వరకు వాటి యొక్క నదీ పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో వాటి వెంబడి అటవీ సంపదను పెంచుతూ, అండ్ ఫాస్ట్ ఫ్లడ్స్ అనమాట. ఫాస్ట్ ఫ్లడ్స్ అంటే ఏంటి? మనకు వర్షాలు బాగా పడ్డాయనుకోండి, ఎత్తైనటువంటి ప్రాంతాల్లో నీరు కనుక ఉంటే అక్కడ ఉండేటువంటి చెట్లు కనుక మనం కంప్లీట్గా కొట్టేస్తే అవుతుంది, పైన ఉన్నటువంటి వాటర్ కాస్త చాలా స్పీడ్గా కిందికి ఫ్లో కావడం జరుగుతుంది. ఆ విధంగా వరదలు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో 2013లో వచ్చినటువంటి ఫ్లడ్స్ అనమాట. సో ఆ టైంలో ఎత్తైనటువంటి ఆ ఉత్తరాఖండ్ ప్రాంతంలో
కేదార్నాథ్కి పైన ఉన్నటువంటి ప్రాంతంలో చెట్లు అనేటువంటివి లేకపోవడంతో ఆ పై భాగంలో వర్షాలు పడి అక్కడ వాటర్ అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలో నిండిపోయి కిందికి ఫ్లో అవడంతో కేదార్నాథ్తో సహా ఉత్తరాఖండ్లో చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. ఎంతో ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా వచ్చేటువంటి ఫాస్ట్ ఫ్లడ్స్ని కూడా, హఠాత్తుగా వచ్చేటువంటి వరదల్ని నివారించడానికి అండ్ భూగర్భ జల వనరులను, గ్రౌండ్ వాటర్ని కూడా పెంపొందించుకోవడానికి, దాంతోపాటు ఏడాది పొడవునా, సంవత్సరం పొడవునా నదులలో నీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి, ఆ విధంగా చర్యలు తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను, ఈకోసిస్టంలో ఒక సమతుల్యతను పెంపొందించడానికి ఈ యొక్క డిపిఆర్ను రూపొందించాలి అని చెప్పేసి ఐసిఎఫ్ఆర్ఈకి, ఎవరిది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో దీని ద్వారా, ఈ యొక్క డిపిఆర్లో పేర్కొన్నటువంటి విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వము చర్యల్ని తీసుకుంటూ నదుల యొక్క సంరక్షణ అండ్ పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి తగిన విధంగా ఆచరణ కార్యక్రమాలు రూపొందిస్తుందన్నమాట. అయితే మెయిన్గా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాలి అంటే, నమామి గంగే ప్రాజెక్టు తరహాలోనే ఈ 13 నదుల యొక్క సంరక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులు, బాలింతలు అండ్ పసిపిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించేటువంటి ప్రోగ్రాం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అనేటువంటి రెండింటిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో ఈ యొక్క 2 పథకాల గురించి మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ యొక్క కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకే. అండ్ బ్రిటన్కి చెందినటువంటి ప్రసిద్ధ వ్యాఖ్యాత, పర్యావరణవేత్త అయినటువంటి డేవిడ్ అటెన్బరోకి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందజేయడం జరిగిందనమాట. సో ఇందిరాగాంధీ శాంతి బహుమతి కింద దాదాపు 25 దాదాపు 25 లక్షల నగదు బహుమతిని అందజేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓకే. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, డేవిడ్ అటెన్బరోకి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అందజేయడం జరిగింది. నెక్స్ట్, విఆర్ఓ వ్యవస్థ రద్దు. మన తెలంగాణ స్టేట్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ యొక్క వ్యవస్థను రద్దు చేయాలి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క విఆర్ఓ పోస్టులను రద్దు చేసేందుకు రూపొందించినటువంటి ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్ 2020 అండ్ దీంతోపాటు ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ బిల్ 2020 అనేటువంటి పేరుతోటి రూపకల్పన చేసినటువంటి కొత్త రెవెన్యూ చట్టము, కొత్త రెవెన్యూ యాక్ట్కి, ఈ రెండింటికి కూడాను మన స్టేట్ క్యాబినెట్, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం జరిగింది. దీన్ని రేపటి జరిగేటువంటి అసెంబ్లీ మీటింగ్స్లో ఈ యొక్క బిల్స్ని ప్రతిపాదించి చట్టంగా మార్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఎందుకోసము ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థను రద్దు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే, ఈ భూ రికార్డులు, ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రక్షాళనలో భాగంగా పహానీస్ ఉంటాయి కదా. సో ఇక పహానీలలో కాస్తు కాలం అనేటువంటి దాన్ని తీసేశారనమాట. సో ఇక కాస్తు కాలంని గ్రామ స్థాయిలో నమోదు చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే విఆర్ఓ ఆఫీసర్స్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్. సో ఇప్పుడు ఈ యొక్క కాస్తు కాలంని తీసేశారు కాబట్టి ఇంకా విఆర్ఓ సిస్టమ్ అవసరం లేదు అనేటువంటి భావనకు స్టేట్ గవర్నమెంట్ రావడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని, ఈ యొక్క విఆర్ఓ సిస్టమ్ని తీసేద్దామని చెప్పేసి భావించడం జరిగింది. దీనిపైన బిల్లు కూడా రూపొందించింది. అండ్ విఆర్ఓ విఆర్ఏలను పురపాలక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలలో విలీనం చేసేటువంటి అంశాన్ని కూడా పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే తహసీల్దార్లతోటి, ఎంఆర్ఓస్ తోటి లింక్ అనేటువంటిది తెగిపోకుండా ఉండాలి కాబట్టి సో కొంతమంది విఆర్ఈలను కొనసాగించాలి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ప్రస్తుతానికైతే భావిస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క కొత్త రెవెన్యూ యాక్ట్ ఆమోదం పొందిన తర్వాత దానిలో ఏం పేర్కొంటారు, ఏంటి అనేటువంటి విషయాలు మనం కంప్లీట్గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఈరోజు సెప్టెంబర్ 8 ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో చూసుకుంటే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవము. మరి అక్షరాస్యత అంటే ఏంటి? కేవలము రాయడం మాత్రమే, చదవడం మాత్రమే కాదు,
ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటను కానీ, లేకపోతే మన మనసులో ఉన్నటువంటి భావనను కానీ అక్షరబద్ధం చేసే విధంగా, దాంతో పాటు అంకెల ద్వారా, అక్షరాల ద్వారా ఒక విషయాన్ని గ్రహించేటువంటి విషయమే అక్షరాస్యత అని చెప్పేసి అంటారనమాట. కానీ ప్రస్తుతం ఏంటి అంటే కేవలము తన పేరును సంతకంగా పెట్టగలిగితే చాలు అతను ఇల్లిటరేట్ కాదు, అక్షరాస్యుడు అని చెప్పేసి ప్రస్తుతానికి పేర్కొంటున్నారు. కానీ సంపూర్ణమైనటువంటి అక్షరాస్యత అనేది ఎంతవరకు ఉందనేది ఎవరికీ తెలియదు. బట్ మనకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్టాట్స్ని చూసుకుంటే ప్రజెంట్ అయితే ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యుల యొక్క సంఖ్య ఎంత ఉంది అంటే 77.3 crores. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 77 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. దీంట్లో మహిళా నిరక్షరాస్యులు దాదాపు 47.3 కోట్ల మంది ఉండడం అనేది జరిగింది. పురుషుల్లో అక్షరాస్యత రేట్ ఎంత ఉంది చూసుకుంటే 89.6% వరల్డ్ వైడ్, అండ్ మహిళల యొక్క అక్షరాస్యత 82.7% అనేది ఉండడం జరిగింది వరల్డ్లో. మరి ఇండియాలో ఎంత ఉంది చూసుకుంటే వరల్డ్తో కంపేర్ చేస్తే ఇండియాలో చాలా తక్కువగా ఉంది. ఎంత? 74.37% మాత్రమే ఇండియాలో అక్షరాస్యత అనేది నమోదు కావడం జరిగింది. అయితే దాదాపు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి వారిలో 10 కోట్ల మందికి అక్షర జ్ఞానం అనేది ప్రస్తుతం లేదు. సో ఇది చాలా అంటే చాలా విచారకరమైనటువంటి విషయము. అయితే నిరక్షరాస్యత కారణంగా ఏటా ఆరోగ్య పరిరక్షణకు అదనంగా పెడుతున్నటువంటి ఖర్చు ఎంత చూసుకుంటే దాదాపు $20,000 కేవలం. అంటే అక్షరాస్యత అనేటువంటిది లేకపోవడము అంటే చుట్టూ సమాజంలో, పరిసరాలలో ఉన్నటువంటి విషయాలపైన అవగాహనను కూడా మనం పెంపొందించుకోలేకపోవడమే. కేవలం చదవడము, రాయడం మాత్రమే కాదు, పరిసరాలను మనం గమనించటం, వాటిని మన యొక్క అభివృద్ధికి ఏ విధంగా అన్వయించుకోగలుగుతున్నాము అనేటువంటి దానిపైనే మనం నేర్చుకుంటున్నటువంటి విద్య అనేటువంటిది ఒక సార్థకత అనేది వస్తుందన్నమాట. కానీ ఈ విధంగా నిరక్షరాస్యత తోటి మనము ఎక్స్ట్రాగా ఆరోగ్య సంరక్షణకి ఎంత దాదాపు $20,000 ఖర్చు పెడుతూ ఉన్నాం అనమాట. అయితే ఈ యొక్క అక్షరాస్యతలో స్త్రీ పురుషుల మధ్య తేడాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడున్నాయి చూసుకుంటే ఉత్తర పశ్చిమ ఆఫ్రికా. సో ఆఫ్రికా ప్రాంతంలో చూసుకుంటే పురుషులలో అక్షరాస్యత వచ్చేసి 86% ఉంది, మహిళల్లో 74% ఉంది. మరి దక్షిణాసియా ప్రాంతంలో చూస్తే పురుషులలో 81% ఉంది, మహిళల్లో 65% ఉంది. సహారా ఎడారి ప్రాంతంలో, ఆఫ్రికా ప్రాంతంలోని సహారా ఎడారి ప్రాంతంలో పురుషులలో అక్షరాస్యత 73% ఉంటే మహిళల్లో 59% మాత్రమే ఉంది. మరి ఇండియాలో చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారము, 2011 సెన్సస్ ప్రకారము పురుషులలో అక్షరాస్యత మగవారిలో 82.14% ఉంటే మహిళల్లో చాలా అంటే చాలా తక్కువగా 65.46% మాత్రమే అక్షరాస్యత అనేటువంటిది ఉండడం జరిగింది. మరి మన తెలుగు స్టేట్స్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 67.41% అక్షరాస్యత ఉంటే తెలంగాణ స్టేట్లో 66.46% అక్షరాస్యత అనేటువంటిది నమోదు కావడం జరిగింది 2011 సెన్సస్ ప్రకారం. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి విషయం గమనించుకోవాలి. అది ఏంటి అంటే పురుషులలో అక్షరాస్యత ఉన్నప్పటికీ ఒక స్త్రీకి అంటే ఆడవారిలో కనుక అక్షరాస్యత అనేటువంటిది ఉంటే, వారు చదువుకోగలిగితే, వారికి వారి యొక్క పరిసరాలపైన అవగాహన అనేటువంటిది కల్పించగలిగితే తన ఇంట్లో ఉన్నటువంటి వ్యవస్థను, తన యొక్క పిల్లల్ని సక్రమమైనటువంటి మార్గంలో ఆ స్త్రీమూర్తి పెంపొందించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తనకే అక్షరాస్యత లేకపోతే తన ఇంటిని కూడా చక్కదిద్దుకునేటువంటి విషయంలో కొద్దిగా వెనుకబడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మహిళలకు ఖచ్చితంగా చదువును అందించేటువంటి బాధ్యత ఆ ఇంటి పెద్దలదే, ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వానిది. సో దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆడవారికి అక్షరాస్యతను పెంపొందించే విధంగా, వారు చదువుకునే విధంగా ప్రోత్సాహాన్ని అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అండ్ మొన్న రీసెంట్గా సెప్టెంబర్ 5 ఏ రోజు అది మన యొక్క సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశం గర్వించదగ్గ ఉపాధ్యాయుడైనటువంటి మన భారత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం అయినటువంటి ఉపాధ్యాయ దినోత్సవం, ఈ రెండు కూడా దగ్గరగా ఉండడం జరిగింది. సో వీటిని మనము ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మహిళలకు కూడా వారిలో విద్యాబుద్ధులు పెంపొందించే విధంగా, నేర్పించే విధంగా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్
కరెంట్ టాపిక్స్. మనకి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్‌లో ఇందులో ఉండేటువంటి పీడిఎఫ్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ గూడా ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో కావచ్చు. అండ్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ నోట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందాలి అని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్.